హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు నేను చేయబోతున్న వ్లాగ్ వచ్చేసేసి డిఎస్పి గురించి. డిఎస్పి అంటే మన గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ ఆల్సో దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి చేయబోతున్నాను. తన గురించి తినేం చేస్తుందా అనుకుంటున్నారేమో. యాక్చువల్గా ఈరోజు బెంగళూరులో దేవిశ్రీ ప్రసాద్ గారి కాన్సర్ట్ ఉంది. దేవిశ్రీ ప్రసాద్ గారి ప్రోగ్రామ్ బెంగళూరులో ఉంది. సో ఈరోజు నేను, మా పిల్లలు అండ్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్గా వెళ్తున్నాము. సో లైవ్ కాన్సర్ట్ అయితే ఇది ఫస్ట్ టైము. సో నేను ఒక్కదాన్నే ఎంజాయ్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. సో నా వ్యూవర్స్కి కూడా ఆ ప్రోగ్రామ్ చూపించాలని నేను అనుకుంటున్నాను. సో అక్కడ ఎంత మ్యాక్సిమం కుదిరితే అంత బాగా షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే కొన్ని వేల మంది జనాలు వస్తారు. డిఎస్పి కాన్సర్ట్ అంటే మీకు తెలిసిన విషయమే. సో ఆయన పాడే పాటలు, ఆయన ఊపు మనకు తెలిసిందే. ఆయన నార్మల్గా ఆయన వస్తుంటేనే ఎప్పుడు ఆయన బాడీలో ఫుల్ స్వింగ్తో ఉంటాడు మనిషి, మీకు తెలిసిన విషయమే అదంతా. సో ఎంత మ్యాక్సిమం ఎంత బాగా షూట్ చేయగలిగితే అంత బాగా షూట్ చేసి మీకు ఆ ప్రోగ్రామ్ని మీకు చూపిస్తాను. సో సాయంత్రం వెళ్తున్నాము ప్రోగ్రామ్కి. వెళ్ళి సో వీలైనంత త్వరలో నేను వ్లాగ్ని ఫినిష్ చేసి మీ అందరి కోసం రిలీజ్ చేస్తాను. డిఎస్పి కాన్సెప్ట్కి అందరం బయలుదేరాము కార్లో. నేను, మధు, శైలు, ప్రియా అండ్ విత్ ఫ్రెండ్స్. కాన్సర్ట్ దగ్గరికి వచ్చేసాము. సో కార్ పార్కింగ్ ఏరియా ఇది చాలా చాలా పెద్దగా ఇచ్చారు కార్ పార్కింగ్ ఏరియా. మేము వచ్చింది ఒక 5:10, 5:15కి వచ్చాము. కానీ అప్పటికే చూడండి ఎన్ని కార్లు పార్కింగ్లో ఉన్నాయో. యాక్చువల్గా ప్రోగ్రామ్ స్టార్ట్ 6:30 అంట. బట్ స్టిల్ ఆల్రెడీ కొన్ని వందల కార్లు, వేల కార్లు అయితే వచ్చేసి ఉన్నాయి. ఇంకా లోపల ఎలా ఉంటుంది అయితే చూడాలి. ఇది వచ్చేసి బాక్స్ ఆఫీసు. అంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్స్ని ఇక్కడ వెళ్ళి వాళ్ళకి మనము మొబైల్లో చూపించేసి మనం ట్యాక్స్ని కలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి చూడండి టికెట్ ప్రైజెస్వి. సో మా ముగ్గురు ట్యాక్స్ని కలెక్ట్ చేసేసుకున్నాము. మధు వెయిటింగ్లో లైన్లో ఉన్నాడు, వాడు తీసుకొచ్చుకుంటున్నాడు. తెచ్చుకున్నాక ఇంకా మేము బయలుదేరి వెళ్తాము. క్యూలో నిలబడదామని వచ్చాము. యాక్చువల్గా గేట్స్ ఓపెన్ 4 o'clock అన్నారు. కానీ ఇంకా 5:35 అయినా కూడా గేట్స్ ఓపెన్ చేయలేదు. మేము ట్యాక్స్ అంతా కలెక్ట్ చేసుకుని వచ్చినా కూడా అప్పటికే చూడండి మా కొన్ని వేల మంది వచ్చేసి అయితే ఉన్నారు లైన్లో. మన పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. చూడాలి ఏంటో పరిస్థితి అనేది. ఇంకా సో ఫైనల్గా లోపలికి అయితే వదిలేరు. కానీ యాక్చువల్గా లోపలికి ఫస్ట్ లేడీస్ని వదిలేరండి, ఆ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. సో లోపలికి ఎంటర్ అయిపోయాము, వెళ్తున్నాము. ఇదంతా గ్రౌండ్ అనమాట. అసలు చూడండి నా స్టేజ్ ఎక్కడ ఉంది, మనం ఏడ ఉన్నాము. అసలు ఆయన కనిపిస్తాడో కనిపించడో అయితే విషయం తెలియదు. ఎంతసేపు నిలబడాలి ఏందో పరిస్థితి తెలియట్లేదు. కానీ సరే మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇదిగోండి ఇట్లా నిలబడి ఆయన వచ్చేదాకా మనం చప్పట్లు కడితే చూడటం, ఇంకేం చేయలేం.
electric stage performance and effortless dance moves. Let's welcome the powerhouse of Indian music, Rockstar! I imagine myself on the stage, performing for millions of people. I find happiness in entertaining them by making them sing and dance. It's like Thanksgiving to God, my parents, and my guru for making me a musician, and to all my lovely friends, fans, and the beautiful film industry for giving me all that I have.
Sari, come on. Sari, come on. Is it full moon night or something? Now that shows how much better. Shankar Dada MBBS MBBS Shankar Dada MBBS Can I have a mic, please? ನಾನು ಅವ್ರು ಫೋನ್ ಮಾಡಿದ್ರೆ ನಾನು ಒಂದು ನ್ಯೂಸ್ ಫ್ಯಾನ್ ಆಕ್ಚುಲಿ ಅವ್ರದ್ದು ಕಾನ್ಸರ್ಟ್ ಅವ್ರೆಲ್ಲ ನೋಡಿದ್ದೀನಿ ಎಲ್ಲ ಟೈಮ್ ಫೋನ್ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಏನ್ ಎನರ್ಜಿ I think I just love him. The way he conquered the stage and conquer all people's heart in the air, that's something amazing. Jerry Singh sir, he even
మార్నింగ్ ఫ్రెండ్స్. రాత్రి మన డిఎస్పి కాన్సర్ట్ నుంచి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 2:30 ఏమో అయింది. సో ఇంకా ఆ టైంలో కంక్లూజన్ చేయలేదు వ్లాగ్ని. సో ఇది మన డిఎస్పి వ్లాగ్. ఐ థింక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. సో నేను వెళ్ళింది ఫస్ట్ టైం కాన్సర్ట్, లైవ్ కాన్సర్ట్ అని చెప్పాను కదా. సో దీంట్లో కొన్ని మైనస్లు ఉన్నాయి, కొన్ని ప్లస్లు ఉన్నాయి. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే టికెట్ స్టార్టింగ్ వచ్చేసి 1500 నుంచి దాదాపు 8000, 9000 వరకు ఉంది. అండ్ మీరు 8000, 9000 టికెట్ తీసుకుంటే కూర్చోడానికి వీలవుతుంది. లేదంటే టిల్ 5000 వరకు కూడా మనము నిల్చోవాల్సిందే. ఆల్మోస్ట్ ఒక 6 hours ఏమో నిల్చున్నాం మేము. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎస్, మనం ఆరామ్గా కూర్చొని ఆ ప్రోగ్రామ్ అంతా చూద్దాము, ఆ యాక్టర్స్ని అంతా చూద్దాము అనుకుంటే కనుక హ్యాపీగా ఇంట్లో ఉండండి, వెళ్ళాల్సిన అవసరం లేదు. టీవీలోనే మనకు చాలా దగ్గరగా కనిపిస్తున్నారు అండ్ చాలా బాగుంటుంది కూడా. అలా కాదు, మనం ఆ ప్లేసు, ఆ ఇదిని ఎంజాయ్ చేయాలి అనుకుంటే, ఆ వైబ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైవ్ కాన్సర్ట్కి వెళ్ళండి. ఎందుకంటే అస్సలు ఆ వైబ్స్ వేరే లెవెల్లో ఉన్నాయిలేండి. మంచిగా అంటే ఒక ½ an hour, 1 hour ఏమో యాక్టర్స్ వస్తారు, మనం చూద్దాము అనే క్రేజ్లో ఉన్నారు కానీ జనాలు. ఆ తర్వాత అయితే వాళ్ళు పాడే పాటల్ని ఎంజాయ్ చేస్తా అంతా యూతే ఫుల్ గ్రూప్గా వచ్చారు పిల్లలు, మస్తుగా డ్యాన్స్లు వేస్తా, చాలా బాగుంది అసలు. ఆ వైబే వేరే లెవెల్లో ఉంది. కాకపోతే ఏంటంటే పిల్లలతో వెళ్తే కొంచెం ఇబ్బంది పడతాము. నేను పిల్లలు ఇద్దరిని తీసుకొని వెళ్ళాను, కొంచెం ఇబ్బంది పడ్డాను. బట్ మీరు అలా చేయకండి. సో అది నేను చెప్పాలనుకుంటుంది. నా ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. త్వరలో మళ్ళీ మంచి వ్లాగ్లో కలుద్దాం. సీ యూ, బాయ్.